ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. అతడు ఒకానొక సమయంలో చాలా మంచి ప్రవక్త, దేవుని సందేశాన్ని ప్రజలకు చక్కగా అందించినవాడు. ఒక మాటలో చెప్పాలి అంటే తాను ఏదైతే మాట్లాడతాడో అది జరగగలదు, అలాంటి వాక్కు శక్తి కలిగిన ప్రవక్త అని బిలాముకు ఓ మంచి పేరుంది. అయితే అతడు ఒకానొక టైంలో ధనానికి అమ్ముడు పోయాడు. మంచిగా దేవుని చేత వాడబడిన వ్యక్తే. ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు రాజు బాలాకు, అతను అన్యుడు, ప్రభువుని ఎరగనవాడు. ఇశ్రాయేలీలంటే గిట్టని వాడు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ వాళ్ళ దేశము గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు బాలాక్ అంటాడు, బిలాం అనే ప్రవక్తను పిలిపించి వీళ్ళని శపించు అంటాడు. వాళ్ళు పిలిపిస్తే బిలాం అన్నాడు, లేదు లేదు, వాళ్ళు దేవుడు ప్రజలు కదా అంటాడు. లేదు, నీకు కాస్త అమౌంట్ ఎక్కువ ఇస్తాను, ఇశ్రాయేలుని శపించాలి అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బిలాము జీవితము ఇశ్రాయేలుని శపించడానికి మాట్లాడాడు గాని దేవుడు తన నోటిని మార్చివేశాడు. శాపములు దీవెనగా మార్చాడు. అయితే నోరు లేని గాడిద మాట్లాడినా అతనికి గ్రహింపు రాల. దేవుడు నోరు లేని గాడిద చేత మాట్లాడించి ఒక బిలాము లాంటి ఒక పెద్ద ప్రవక్తకి మాట్లాడించిన తనలో మార్పు కలగల. చివరకు బాలాక్ అనే రాజుకి ఒక ఆలోచన చెప్పాడు బిలాము. దుర్మార్గమైన ఆలోచన, నిజంగా అన్యులకు కూడా రాని ఆలోచన. ఏమిటి ఆలోచన? ఇశ్రాయేలీలని మోయాబీలు జరుగుతున్న విందు దగ్గరికి భోజనానికి పిలువు. ఆ భోజనాలు వాళ్ళ చేత విగ్రహారాధనవి తినిపించు. అప్పుడు ఇశ్రాయేలీలు మోయాబీలు కలుస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అప్పుడు వ్యభిచారం జరుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేసి దేవుని ప్రజలలో 24,000 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ప్రకటన గ్రంథం 2:4 కూడా అతని గురించి ఉంటుంది. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు అలాంటి బిలాము లాంటి వారిని వెంబడిస్తున్నారు. అన్యాచారాలను అభ్యసిస్తూ విగ్రహ పండగలకి చేయబడిన తినుబండారాలను తినుచు అన్యజనులను వెంబడించే మూఢనమ్మకాలను వెంబడిస్తున్నారు. ఇల్లు కట్టేటప్పుడు, పెండి చేసేటప్పుడు, మిగిలిన కార్యక్రమాలప్పుడు కేవలము అన్యులులాగానే నడుస్తూ, వాస్తులు చూస్తూ, చేతులు చూపించుకొనుటూ దేవుని శాపాన్ని పొందుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఇట్టి వాటి నుండి వేరుగా ప్రత్యేకంగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కయ్యూను తమ్ముడు హేబేలు ఉన్నాడు. కనుక ఈ ఆదాము అవ్వలకు రెండో కుమారుడు హేబేలు. ఆదికాండం 4వ చూస్తే హేబేలు గురించి మంచి వివరం ఉన్నది. హేబేలు తన హృదయమంతటితో ప్రేమించినవాడు. దేవుణ్ణి చాలా మనస్ఫూర్తిగా ప్రేమించాడు. గొర్రెల కాపరి, మంచి కాపరియగు క్రీస్తుకి ప్రియ దేవుని బిడలారా, ఇతడు చక్కటి సాత్వికుడు. యెహోవాకు అర్పణగా తన అన్నయ్యగు కయ్యూను పొలమ పంటలో కొంత తీసుకుని వెళ్ళినను, ఇతడు మాత్రం మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. అన్నేమో కయ్యూను కలిగిన దానిలో కొంత దేవుడికి ఇచ్చాడు. హేబేలు అలా కాదు. మందలో శ్రేష్టమైనది, తొలుచూలు, క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా ఇచ్చాడు. శ్రేష్టమైనవి ఇచ్చాడు, తొలుచూలు దేవుడికి ఇచ్చాడు. అందువలన తన మందలోనికి వెళ్ళి మిగిలిన వాటిని ప్రక్కకి నెట్టివేసి తొలుచూలివి కూర్చుకొని వాటిలో నుండి ఏవి క్రొవ్వినవో
వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు హేబేలు. అనేకులు దేవునికి కుంటి వాటిని, బలహీనమైన వాటిని, జబ్బు పడిన వాటిని దేవునికి ఇస్తూ అన్నారు. కనుక హేబేలు దేవునికి శ్రేష్టమైనవై ఇవ్వడం వల్ల, ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నిజంగా హేబేలు గురించి బైబిల్లో వ్రాయబడిన మాట, నీతిమంతుడగు హేబేలు. దేవుని వెతికే విషయంలో చాలా చక్కటి పాఠాలు నేర్చుకోవచ్చు హేబేలు దగ్గర మనం. హేబేలుకు మరొక గొప్ప గ్రహింపు ఏంటంటే, దేవుని యొద్దకు అర్పణ పాప క్షమాపణ పొందుడు కొరకైనదని. తన అన్న నిర్లక్ష్యంగా కొంత ఇచ్చినను ఇతడు గొర్రె పిల్లనిచ్చాడు. పాప విమోచనకు రక్తబలి అవసరం, కానీ అన్న అర్పించాడు. చూశారా, దేవుడికి అందులో బలి లేదు, రక్తము చిందించబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు రానయ్యున్న దినాలలో పాప పరిహారార్థమై వధించబడడానికి రానయ్యున్న గొర్రెపిల్ల క్రీస్తే అని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆది కాండములోనే ఒక గొర్రె పిల్లను వధించి రక్తాన్ని చిందించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాబోతున్న కాలములో ఆ గొర్రె పిల్ల మన కొరకు వధించబడుతుంది. ఆ గొర్రె పిల్ల క్రీస్తే అని పరిచయం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు అని బైబిల్లో చూస్తాం. హేబేలు హృదయమును దేవుడు అంగీకరించాడు. ఎంత మంచి భక్తి హేబేలుది. కనుక మనం కూడా హృదయం అంతటిలో దేవుణ్ణి వెంబడించే విషయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, కయ్యూనున్నాడు. అతడు నిజంగా దేవుడి విషయంలో తప్పిపోయాడు. అతడు నిజంగా హృదయపూర్వకంగా జరిగించినట్లుగా లేదు. హేబేలు క్రియలు నీతి గలవి అని వ్రాయబడింది. హేబేలు నీతిమంతుడు, తన క్రియల వలన తీర్పు పొందిన అనుంది. మన క్రియలు ఉన్నాయి చూసారా? మన క్రియలు దేవుని ఎదుట నీతి కలిగినవిగా ఉండాలి. అనేకులు స్వంత నీతి కలిగి ఉంటున్నారు. ఆ నీతి ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనది కాదు. వాళ్ళ సొంత నీతి స్వనీతి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మురికి గుడ్డలాగా నీవేదో అనుకుంటే, నేను మంచే చేస్తున్నా నువ్వు అనుకున్నట్లు కాదు. ప్రభువుకి ఇష్టమైన రీతిగా బైబిల్ ఏం చెప్తుందో ఆ నీతిని ఫాలో అవ్వాలి మనము. కనుక గమనించండి, రక్షించబడిన వ్యక్తులైతే మీరు నిజంగా నీతిమంతులు కాగలుగుతారు. రక్షణానుభవం కలిగి బాప్తీసం పొందుట నీతి యావత్తు నెరవేరినట్లు. కనుక నీతి గల హేబేలు వంటి అవ్వడానికి మనం ప్రయత్నించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాల్లో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు నీతిమంతుడని సాక్ష్యమిచ్చెను. విశ్వాస జీవితమునకు ఊపిరి సాక్ష్యమే. అటు సాక్ష్యమును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, హేబేలు మృతునందియు ఇప్పుడుకు హేబేలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు చనిపోయాడు, కానీ ఈరోజు అతని మాటలు మనకు వినబడుతున్నాయి. నిజంగా భక్తులైన వారు మరణించినా, ఈరోజు సేవకులైన వారు మరణించినా, వారి మాటలు మనకి వినబడుతూ ఉన్నాయి. నిజంగా మనం చనిపోవచ్చు, కానీ మన మాటలు మాత్రం మిగిలిపోవాలి. మన భక్తి గురించి మాట్లాడుకునే విధంగా, మన సాక్ష్యం గురించి మాట్లాడుకునే విధంగా. నిజంగా ఎంత చక్కని మాట చూడండి. హేబేలు చనిపోయాడట, అయినా గాని అతను మృతునొందినా గాని మాటలాడుచుండెను అనే మాట. కయ్యూనున్నాడు దుష్టుడు, సాతాను సంబంధి. హేబేలైతే దేవుని సంబంధి, ఎల్లప్పుడూ దేవుని ఎడల చింత కలిగిన వాడు. కయ్యూను చెడ్డ మాదిరి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక హేబేలు వంటి పరలోక యోధులుగా మనం కావాలని ప్రభు ఆశిస్తున్నారు. అందుకే హేబేలు హతసాక్షి అయిపోయాడు. ఈరోజు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వచ్చారు. ఒక కయ్యూనున్నాడు, ఒక హేబేలు ఉన్నాడు. కయ్యూలు సాతాను సంబంధిగా కయ్యూను కనబడుతున్నాడు, హేబేలు దేవుని సంబంధిగా కనబడుతున్నాడు. ఒకే సేవకుల నుంచి ఇద్దరు వచ్చారు. సౌలు అభిషేకించబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు.
కానీ దావీదు అందరికి ఈరోజు మాదిరికరంగా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఇద్దరు ఒకే సేవకులు దగ్గర నుంచి వచ్చిన ఇద్దరు ఒకేలాగా భక్తి ఉంటుంది అనుకోకూడదు. ఒకే సంఘములో ఉన్న అందరి భక్తి ఒకేలాగా ఉంటుంది అనుకోకూడదు. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరు భక్తి, తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వారుగా ఉండొచ్చు, పిల్లలు భక్తి లేని వారై ఉండొచ్చు. తల్లిదండ్రులు దుర్మార్గులై ఉండొచ్చు, పిల్లలు భక్తి కలిగిన వారై ఉండొచ్చు. ఈ రోజున కయ్యూను దుష్టుని సంబంధి, కయ్యూను సాతాను సంబంధి. హేబేలు మంచి కార్యాలు చేస్తున్నాడని తమ్ముడిని చంపేశాడు. కానీ హేబేలు మాత్రం దేవుని సంబంధి. ఈ రోజుకి అతను మనతో మాట్లాడుతున్నాడు. దేవుని విషయంలో యథార్థంగా ఉండండి. నేను యథార్థంగా ఉండటం వల్లే నాన్న చంపేశాడు. దేవుని అర్పణ విషయంలో కరెక్ట్గా ఉండండి. హృదయపూర్వకంగా జరిగించండి. ప్రార్థన అయినా హృదయపూర్వకంగా జరిగించండి, ఆరాధన అయినా హృదయపూర్వకంగా జరిగించండి అని హేబేలు ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక నీతిమంతుడైన హేబేలు అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. కనుక ఆ మార్గంలో నడుచుకుందాం. మన అర్పణ, మన ప్రార్థన, మన ఆరాధన, మన భక్తి జీవితము దేవునికి ఇష్టమైన రీతిలో ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. కయ్యూను దుష్టుని సంబంధి, హేబేలు దేవుని సంబంధి. ఈరోజు హేబేలు లేడు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. కానీ అతడు మాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము లేకపోయినా కానీ ఒక రోజున మేము అనేకులకి మా సాక్ష్యం, మా భక్తి మాట్లాడేదిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా ముందు ఎంతో మంది సాక్షి సమూహం ఉన్నారు. వారు ఈరోజు లేరు. అబ్రహాము మాట్లాడుచున్నాడు, తన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. నోవాహు మాట్లాడుతున్నాడు. చెడ్డ తరములో కూడా నేను ఒక ఆదర్శమైన భక్తి చేశా, అందరితో కలిసిపోలేదు అని. హేబేలు దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా నేనున్నాను. మీరున్నారా? నా ప్రార్థన, నా ఆరాధన, నా అర్పణలో బలుంది, రక్తం ఉంది, పాపక్షమాపణ ఉంది. పాపక్షమాపణ కలిగిన వాడిగా నేనున్నాను అని ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభువా, మీకు స్తోత్రాలు. మా భక్తి మాట్లాడేదిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఈ మార్నింగ్ అనేకులకి దైవ దీవెన, దైవాశీర్వాదకరంగా ఉంచండి. ఈ దినము వారి ప్రయాణాలు, వారి మార్గాలలో వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగే అందరికి మంచి ఆరోగ్యాలు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఒక్క విషయంలో, అలాగే పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.